హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పంజాబీ డ్రెస్సు అంటే ఈరోజు కాదండి, వాయిస్ ఓవర్ ఇవాళ ఇస్తున్నాను. కానీ నిన్న కుట్టింది ఈ డ్రెస్సు మా చిన్న పాపది. ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్సులు లేవని చెప్పేసి గొడవ చేస్తుంటే బయట ఏ కుడుతున్నాం అంటే ఇవాళ కుట్టానండి. డ్రెస్ అయితే మా పాప వేసుకుని కూడా వెళ్ళిపోయిందండి ఆఫీస్కి. చాలా బాగా కుదిరింది ఫిట్టింగ్ కానీ అంతా. నేను ఇది స్టిచ్చింగ్ బోట్ నెక్ పెట్టాను కదా, బోట్ నెక్ అది స్టిచ్చింగ్ అనేది నేను పెట్టాను. అంటే స్పీడ్గానే పెట్టానండి. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను మా అమ్మాయి వేసుకున్నప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ తను మార్నింగ్ 4కే ఆఫీస్కి వెళ్ళిపోయింది. దానివల్ల నేను అది వీడియో తన వేసుకున్న వీడియో నేను తీయలేకపోయాను. కానీ ఇది రెడీమేడ్కి అసలు రెడీమేడ్ కూడా ఇంత బాగా రాదండి. అంత నీట్గా కుట్టుకోవచ్చు, చక్కగా బకరం కనిపించకుండా, స్టిచ్చింగ్ కనిపించకుండా. మనకి ఎక్కడా కూడా రెడీమేడ్ డ్రెస్ అంటే నమ్ముతారు, అలా కుట్టుకోవచ్చు అనమాట. డ్రెస్ అయితే చాలా నీట్గా వస్తుందండి. మనం నేనైతే కాటన్ క్లాత్లు అయితే మాత్రం అతకనండి, పంజాబీ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ. కాటన్ డ్రెస్సుల వరకు మాత్రం నేను ఇలాగే జాయింట్ అనేది వేసుకొని తిరిగేసేసుకొని డ్రెస్ మొత్తం అలా కుట్టేస్తా. కానీ డ్రెస్ నాకు ఎంతోసేపు పట్టదండి, ఎందుకంటే రెండు ఒకేలా కట్ చేసుకుంటాను, సేమ్ కుట్టేస్తా. కాబట్టి నేను కుట్టేది తేలికగా మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు అన్నది చూడాలి. నాకు ఇది చేయడం అనేది నాకు రావాలి, అప్పుడు దాకా కొంచెం కష్టం అండి. నేనైతే ఈ డ్రెస్ పూర్తి చేశాను, మా పాప అయితే వేసుకుంది. ఇది కన్నా నచ్చినట్టయితే మీరు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఈ బ్లౌజు మీకు బ్లౌజ్ కాదండి, డ్రెస్సు మీకు ఎలా అనిపించింది, స్టిచ్చింగ్ కానీ ఏదైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నేను అంటే కొంతమందికి ఇలా స్కర్ట్ దగ్గర ముడతలు రావడం అలా వస్తుంది కదండి, అలా ఎలా రాకుండా అనేది కూడా నేను మీకు చెప్తా. అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తుంటే నెక్ కానీ బోట్ నెక్ కానీ ఎవరైనా కామెంట్ అయితే పెట్టండి. తప్పకుండా నేనైతే మీకు క్లియర్గా వీడియో అయితే నేను పెడతానండి. మొత్తానికైతే నేను మా అమ్మాయి వేసుకున్నప్పుడు అసలు వీడియో తీసుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేది, కానీ తను తీయడానికి నాకు కుదరలేదండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్